మన అట్టి చెట్లకు సత్వాలు వద్దామని ఎత్తుకొని వచ్చినాం కదా కొన్ని రోజుల ముందు. అవి పోద్దామనేసి తోటకి ఎత్తుకొని పోయాం. ఆ విధంగా అట్టి చెట్ల పక్కన గోతులు తీసుకొని దాంట్లో పోద్దామనేసి స్టార్ట్ పెట్టాం. అంతలోనే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ వర్షం స్టార్ట్ అయింది. ఇంకా మన మూటలన్నీ నానిపోతాయని ఆ విధంగా పట్టతో కప్పెట్టేసాం మొత్తం. ఇంకా ఇదేమో చిన్నగా పడతానే ఉంది. ఇంక ఇట్లయితే కాదు కానీ ఇంకా అన్నీ చెట్టు కిందకి పోయి ఎత్తుకొని పోయి మన చింత చెట్టు కిందకి అన్నీ ఆ విధంగా పోసుకొని అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఆ విధంగా పార తీసుకొని కలుపుకుంటూ పోతా ఉన్నాం. మనం ఏమేమి పోసామో చూపిస్తా చూడండి. ఎర్ర పొటాషు, యూరియా, ఈ పాలీహాలైట్ అంట, పాలీహాలైట్ మైక్రోన్యూట్రియన్ ఫర్టిలైజర్. ఇంట్లో వచ్చేసి సల్ఫరు, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం నార్మల్. ఇది వచ్చేసి ఆంధ్ర చెక్క, ఇది వచ్చేసి డిఏపి. ఏ విధంగా పోసామంటే మన అట్టి చెట్లకి కొంచెం జానర్ దూరంలో అట్లా కొంచెం తొలక తీసుకొని ఆ విధంగా గుంతలా చేసుకొని దాంట్లో పోసుకోవాలన్నమాట. నీట్గా తొలకతో ఇచ్చాను. ఏమైతే పారతో సెట్లు వేసేటట్టు అట్టి చెట్లు ఇంకా ఆయన ఇచ్చేటట్టే లేదు. ఆ విధంగా గుంతలు తీసేది మొత్తం అయిపోతానే నేనేమో పార తీసుకొని సత్వాలంతా టబ్బుకి ఎత్తుకొని తీసుకుపోయి వాళ్ళకి అందించా అంటే పడతక వాళ్ళు పోసుకుంటూ ఉన్నారు. ఆ విధంగా కప్పులతో చెట్టుకి ఒక 145 గ్రామ్స్ దాకా పడింది. ఆ విధంగా పోసుకొని ఆ విధంగా కప్పెట్టుకోవాలన్నమాట. వర్షం రావడంతో అందులో మేము ముగ్గురం వచ్చినాం కాబట్టి మొత్తం అయిపోయేసరికి 2 గంటలు అయింది. ఓకే, బాయ్ బాయ్.